మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. కర్నూలు జిల్లాలో దారుణమైనటువంటి ఘటన జరిగింది. కుటుంబాల్లో రోజు కలహాలు పెరుగుతున్నాయి. అదనపు కట్నం తీసుకురాలేదని, మరోవైపు సంతానం కలగలేదని, ఇంకోవైపు మగపిల్లలు పుట్టలేదని అనేటువంటి అంశాల మీద అత్తమామ వేధింపులు, భర్తల వేధింపులతో ఆత్మహత్యలు చేసుకునే మహిళలు కొంతమంది అయితే మరో కొంతమంది హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. అలాంటి ఘటనే ఇవాళ కర్నూలు జిల్లా ముజాఫర్ నగర్లో ఉన్నటువంటి ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. రేణుక అనేటువంటి మహిళ ఈరోజు అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి అంశం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం మనం కర్నూలు మార్చరి దగ్గరను మనతో మాట్లాడడానికి ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది? రేణుకమ్మ ఎలా జరిగింది? ఆడపిల్లలు పుట్టారని చెప్పి ఒక మగపిల్లడి కోసం అని చెప్పి, మగపిల్లడు పుట్టట్లేదు ఆడపిల్లలు పుట్టారని చెప్పి కావాలని వాళ్ళ అత్త, ఎవరైతే అబ్బాయి వాళ్ళ అమ్మ ఉందో ఆమె కావాలని చంపించేసి హత్య కింద చేసింది. అంటే తనంతా తను సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పి అందరిని నమ్మించింది. అంటే గతంలో ఎప్పుడైనా ఇలా వేధించే వాళ్ళు ఇలా చాలా జరిగినాయి. ఒక గతంలో ఒక్కోసారి నువ్వు వెళ్ళిపో, మా కొడుకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాము, ఒక 20-30 లక్షలు ఇచ్చాను పెళ్లి చేస్తాము, నాకు మనవడు కావాలా మనవరాలు కాదు అన్నట్టు చాలాసార్లు చేశారు, చాలాసార్లు కుట్టారు కూడా. ఎప్పటికైనా మా రేణుక అనే మా చెల్లి, తను ఎప్పుడూ బయట చెప్పలేదు. ఏదన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు బయట చెప్పరు. ఇప్పుడు నిన్న రీసెంట్గా ఏమైందంటే చాలా అదనపు కట్నం గురించి కానీ, నాకు ఎక్కువ డబ్బులు కావాలా అది ఇది అని చెప్పి కొంచెం ర్యాష్ చేశారు. వాళ్ళే కొట్టారు, వాళ్ళే చంపారు. లాస్ట్కి మాత్రం క్రియేటివిటీ ఏం చేశారు, తనంతకు తను సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పి తాడుతో గొంతు దగ్గర టైట్ లాగేసరికి అది ఏదైతే ఊరి వేసుకున్నట్టు ఫోటోలు వచ్చాయండి. ఎన్ని రోజుల నుంచి ఇంట్లో వేధింపులు జరుగు? 2 years అవుతుంది. ఎప్పుడైనా చెప్పుకుందాం మీ చెల్లి? చాలాసార్లు చెప్పుకుంది, 2-3 సార్లు చెప్పుకుంది. అతను కూడా మంచిగానే ఉంటాడు. ఇప్పుడు ఈ కారణం జరగడానికి ప్రాబ్లం ఏంటంటే, ఏదైతే అబ్బాయి ఉన్నాడో అబ్బాయి తల్లిదండ్రులు అందరూ కలిసి ఉన్నందుకు ఈ ప్రాబ్లం జరిగింది. ఒక్కోసారి మధ్యలో అబ్బాయి తల్లిదండ్రులు విడివిడిగా ఉన్నారు, అప్పుడు వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, అప్పుడు ఒకరికొకరు మంచిగా ఉన్నారు. ఈ అబ్బాయి తల్లిదండ్రుల వల్ల వాళ్ళు అట్లా చేయాల్సి వచ్చింది. లాస్ట్కి మా చెల్లెలు అనేది, అంటే అబ్బాయి తల్లిదండ్రులు వేధించేవారని ఏం చెప్పేవారని చెప్పేది మీ చెల్లి? అదే ఎక్కువ కట్నం గురించి కానీ, నాకు మనవడు కావాలి అంటే, నా ఇంటికి వారసుడుగా కొడుకు కావాలి, కూతుర్లు కాదు అన్నట్టు. ఆల్రెడీ ఇప్పుడు మా చెల్లికి 2 కూతుర్లు. ఇంకోటి ఏంటంటే తను 3rd month ప్రెగ్నెన్సీలో ఉంది. ప్రెగ్నెన్సీలో చంపేశారు, వాంటెడ్గా చంపేసి వాళ్ళంతా వాళ్ళే చేసి తాడుతో టైట్ లాగేసి తను సూసైడ్ చేసుకుందని చెప్పేశారు. ఓవైపు 3 నెలల గర్భిణిని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా చంపేసి ఉరివేసి చనిపోయినట్లు సృష్టిస్తున్నారని చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళ బాధ ఏంటి ఒకసారి మాట్లాడదాం. ఏమ్మా, ఏం జరిగిందమ్మా? కట్నం కోసము ఆడపిల్లలు పుట్టినారని అత్తమామ నలుగురు కలిసి భర్తీ మొగుడు అందరు కలిసి నా బిడ్డను చంపేసినారు. రాత్రి ఎప్పుడు చంపినారో ఏమో, మాకు రాత్రి 10 గంటలప్పుడు ఫోన్ వచ్చింది, నీ పిల్ల ఊడు పోసుకునేదని ఫోన్ వచ్చింది. మా ఆడపిల్లలు పుట్టినారని మా అత్త నా ఊరికి కట్నం వేయలేదంట అని బాధ పెడుతుంది అంటే సర్లేమ్మా అని. ఇంతవరకు వస్తుంది, అది ఇంత చంపుతారని మేము తెలుసుకోలేదు. చంపేసినాయి, ఎంత టార్చర్ పెడుతుంటే చంపేసినాయి, ఏం చేసుకుంటారులేని వీళ్ళు. చంపితే అయిపోయి నా పిల్లగానికి ఓ పెళ్లి చేయొచ్చులే అని నా పిల్లని పొట్టను పెట్టుకున్నాయి. దానిలోకి భారం అయితే నా నా ఇంటికి పంపించింటే నేను పని చేసుకుని నా పిల్లలు పోదించుకున్నాను. నా పిల్లలు పొట్టను పెట్టుకున్నాయి, ఎంతమంది పొట్టను పెట్టుకుంటాయి. అయితే రాత్రి వారేసినాయి. ఇంతవరకు అట్లా ఎవరికి లంచం ఇచ్చినాయి, ఆయన దయచల వారేసినాయి పోయినాయి. చచ్చిపోయినాక ఎత్తుకొచ్చినారు. ఇట్లా కొడుకు కావాలని చెప్పిందమ్మా, చెప్తే పంచాయతీ అయింది. సర్లేమ్మా అని వాళ్ళ మామమ్మ బాగా చూసుకుంటే వాళ్ళమ్మా పిల్లలు ఉన్నారు, ఎందుకు పోగొట్టుకుంటామ్మా, నాకు ఇంకో కొడుకున్నారన్నారు.
ఇంత ముందుకు ఫస్ట్ పాప పుట్టినప్పుడు ఆడపిల్ల పుట్టిందని టార్చర్ పెట్టినారు. సర్లేని పెళ్లి చేసిన పెద్ద మంచులు వాళ్ళ పెద్ద మంచి మా పెద్ద మంచి చేసినారు, పంచాయతీ చేసినారు. అవుతుందా కాదా, లేదంటే మా పిల్లని మా ఇంటికి తోలుకపోతాం, ఏదన్నా ఉంటే నసిబారం కట్టేసుకొని ఏదన్నా ఉంటే మాటలు మాట్లాడుకుందాం అన్నారు. సరేలేక మళ్ళీ ఆడపిల్ల కదా మా కేసు అయితే ఆడ చేస్తారని వాళ్ళు లోపల మాట్లాడుకున్నారు, చేపించుకుంటామన్నారు, రాజైనారు. ఇంకా రెండో పాప పుట్టిన వాళ్ళ నుంచి ఇంకా వాళ్ళు చచ్చిపోయినారు, మా ఇప్పించిన ఆయన చచ్చిపోయినారు. 3 నెలలు అవుతుంది ఆ పాపకు బాధలు పెట్టడానికి. ఇంకా వాళ్ళ అమ్మ రెండో పెళ్లి చేయాలా, వాడు ఎవరినో ప్రేమించినాడంట, వాళ్ళ అత్తకో బిడ్డనో ఎవరినో ప్రేమించినాడంట, ఆమెకి ఏదో జాబ్ ఏదో ఉందంట, చేయాలని ఆమె పెళ్లి చేసింటే మౌని సంసారం చేయకుండా వచ్చిందంట. ఆమె చేయాలని మా ఎత్తను ఇంతవరకు చేస్తారు అనగలే, ఇట్లా చేస్తారు ఇట్లా చంపుతారు అనగలే. నాకు ఎలాంటి న్యాయం చేస్తారు మీరే తెలుసు. నా పిల్లను కొంతమంది బంధువులు చెప్పండి అమ్మా, ఇలాంటి వాళ్ళని చేయాలన్నా ఇటాటి న్యాయం చేయాల, మీరే వాణ్ణి ఉరి తీయాల, ఏదో చేయాల వాణ్ణి. మా బంధువులం అవుతాం అంతా. ఏం జరిగిందా సంఘం అనుకుంటున్నాను, పెళ్ళైనంటే టార్చర్ పెట్టినారు. ఇంకా ఈ పొద్దు వాడేమో పెళ్లి చేసుకోవాలా ఏ అమ్మాయి అంతా ఆ పిల్లని ఊరే చంపేసినారు. అంటే ఎప్పుడైనా ఇట్లా ఘర్షణలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుకున్నారు, పంచాయతీ చేసినారు, పంచాయతీ చేసి పంపించడం బాగా చూసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం జరిగిందో తెలియదు మనకు. ఇప్పుడు తల్లి గొడవ పెట్టి కొంచెం మళ్ళీ పెళ్లి చేయాలనేది ఒకటి కొంచెం గొడవ పెట్టి ఆడపిల్లలు అని గొడవ. ఇంత ముందు గిట్నే కట్నం గురించి పెట్టింటే 2 లక్షలు ఇచ్చినారు పిల్ల పుట్టగానే, పెద్ద పిల్ల పుట్టగానే. ఇంకా అడిగి బాగానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు టార్చర్ ఎక్కువైంది, మళ్ళీ పెళ్లి చేయాలని. ఇంకా అదే వాళ్ళ టార్చర్. అది అంతే. అంటే ఎప్పుడైనా మీరు ఇంకో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు, ఇట్లా మాట్లాడాలనుకుంటున్నారు, ఇట్లా వేధిస్తున్నారు? మెయిన్ పాయింట్ ఏమంటే అబ్బాయి అమ్మాయిని ప్రేమించినాడంట. ప్రేమించింటే వాళ్ళు అమ్మాయికి వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసినారంట. వేరే అబ్బాయికి పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి వదిలేసి వచ్చేసిందంట. అమ్మాయి ఏదో జాబ్ చేస్తుందంట. ఇంకా అమ్మాయిని చేసుకోవాలని అబ్బాయి ఇంకా ఇట్లా కుట్ట పెట్టినాడు. ఇంకా ఇట్లా అమ్మాయిని ఇది చేసినాడు. ఏదంటే మాకైతే అగ్నికల్చర్ అని చెప్పినాడు. ఇంకా ఏం చేసేది అయితే మాకైతే తెలియదు. నెలకి 20,000 సాలరీ అయితే వస్తుంది అని తెలిసింది. ఇప్పుడు ఎవరిని ప్రేమించాడని చెప్తున్నారు కదా, అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి ఏదో జాబ్ చేస్తుందంట సార్. ఏం జాబ్ అన్నది కూడా నాకు అంతగా తెలియదు, ఆమెకైతే తెలుసు. నాకు తెలిసింది అయితే అంతవరకు. దారుణమైన ఘటన జరిగింది, ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళు బతకడం వేస్ట్ అనిపిస్తుంది సార్. ఏమంటే మరొక అమ్మాయికి కూడా ఇలాంటివి జరగకూడదని మేము కోరుకుంటున్నాం. అంటే స్పష్టంగా కొడుకు కావాలని ఉద్దేశంతో ఇంకో పెళ్లి చేయాలనే ఉద్దేశంతో చేశారా, లేకపోతే ఇంకో అమ్మాయితో ఉన్నాడు కాబట్టి ఇలా చేశారా? ఫస్ట్ అయితే ఇది ఇష్టం అయితే ఉన్నది. ఫస్ట్ అయితే అమ్మాయిని లవ్ చేశాడని ఫస్ట్ అయితే ఉన్నదంట. అమ్మాయికి అయితే వాళ్ళ తరపున వాళ్ళు కొంచెం ఇచ్చిలేరు అబ్బాయికి. ఏమంటే ఈ అబ్బాయి కొంచెం పొట్టిగా ఉన్నాడు, అమ్మాయి హైట్ ఉంది, సరిపోదని ఇచ్చిలేరంట వాళ్ళు. ఇంకా అమ్మాయి అయితే సంసారం చేయకుండా మళ్ళీ వచ్చేసిందంట. అమ్మాయి జాబ్ చేస్తుంది, అమ్మాయికి చేయాలి. మాకు అందులో ఈ అమ్మాయికి కూడా 2 అమ్మాయిలే కదా పుట్టింది, మాకు అబ్బాయి కావాలి అని హింసించడం ఎక్కువ జరుగుతుంది. అలా అని అమ్మాయికి ఒత్తిడి ఎక్కువ పెట్టేసినారు. లేకుంటే రాత్రి 8 వరకు బాగున్న అమ్మాయి 10కే ఎట్లా చచ్చిపోతుంది అని మేము అనుకుంటున్నాం. ఒకవేళ చచ్చిపోవాలనుకున్నా అని తల్లికో తండ్రికో బాధగా మాట్లాడుతుంది. ఒక ఫోన్ కాల్ అన్నా చేసి మాట్లాడదా చివరిసారిగా అమ్మాయి మాట్లాడుతుంది కదా. అలాంటిది కూడా లేదు అంటే మేమైతే చంపింటారని మేము అనుకుంటున్నాం. కన్ఫామ్ మేమైతే మొత్తానికి చంపినారని అనుకుంటున్నాం. ఇది ఫస్ట్ మేము అన్ని ఖాయం చేసుకుని అన్ని చేసినప్పుడు మొత్తానికైతే 6 ఎకరాల పొలం ఉంది, ఆస్తి ఉంది అన్నారు. ఇప్పుడు పొలం లేదు, ఆస్తి కూడా లేదని చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు మొత్తానికి. ఒకటే ఇక్కడ కనిపిస్తోంది, ఒకవైపు రేణుకా భర్త ఎవరైతే ఉన్నారో భర్తకి మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నారనేది ఒక అనుమానము. మరోవైపు కొడుకులు పుట్టలేదు, 2 కూతుర్లే ఉన్నారు. అంతకంటే ముందు తన అన్నకు కూడా కూతుర్లే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మగ సంతానం కావాలి, వారసుడు కావాలని నిత్యం వేధింపులు జరిగేవి. పెద్ద మనుషుల మధ్యన ఆ పంచాయతీ కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ నిన్నటి జరిగినటువంటి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఒకవైపు భర్త వైపు కుటుంబం చెప్తుంటే, మరోవైపు రేణుకా కుటుంబం మాత్రం ఇది హత్య చేసి ఆత్మహత్యగా సృష్టిస్తున్నారని అనుమానాస్పదంగా
అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా ఆ రేణుక చనిపోయింది, ఆ ఇద్దరు చిన్నారులు మాత్రం అనాథలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తల్లి లేనటువంటి పిల్లలకు మిగిలిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.